పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. సినిమాల్లో పిచ్చిగా డాన్సులు వేస్తూ నన్ను తిడుతున్నారని, చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో చిరంజీవి ఆహ్వానంతోనే ప్రజారాజ్యం పార్టీలో చేరానని, తనకు చిరంజీవి రాజకీయ భిక్ష పెట్టారని అన్నారు. చిరంజీవి తమ్ముడు కాకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ టీ షాప్లో పని చేసుకునేవారని కన్నబాబు విమర్శించారు. ఇప్పుడు చూసిన ఏడుపోటు రాజకీయమే తప్ప ఎవడో ఒకరిని తిట్టడం, అది చేస్తాను ఇది చేస్తానని మాట్లాడడం ఇదే వచ్చాయనికి. మళ్ళీ నిన్న వచ్చి నన్ను తిట్టాడు, నోటికి ఏమొస్తే తిట్టాడు. 2019 ఎన్నికల ముందు కూడా ఇలాగే వచ్చి నా గురించి చాలా ఎక్కువ మాట్లాడాడు. 2 చోట్ల కాదు 3 చోట్ల నేను పోటీ చేస్తాను అనుకోండి, కన్నబాబు నడిస్తే నేను గెలిపించినట్టే. ఆయన పాపం 2 చోట్ల ఓడిపోయాడు, ఇక్కడ కూడా ఓడిపోయినట్టు అయింది టెక్నికల్గా ఆయన చెప్పిన దాన్ని బట్టి. నిన్న వచ్చి మాట్లాడతాడు అంటే చాలాసార్లు ఇతని తిట్లు, ఇతని మాటలు ఓపికగా భరించాం. నేను కొంచెం సంస్కారంగా మాట్లాడదానికి ట్రై చేస్తుంటాను. ఇప్పుడు ఒక మాట పొలిపోకూడదు, రాజకీయాల్లో ఉన్నాం, హుందాతనం ఉండాలని మాట్లాడుతూ ఉంటాను. కానీ ఇవాళ మాట్లాడినప్పుడు ఆయనకు అర్థమయ్యే భాషలో కొంచెం ఆయన భాషలో చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఆయన వాడే పదాలు, ఆయన వాడే భాష. ఎందుకు నేను సంయమనం పాటిస్తానంటే ఈ విషయంలో నాకు చిరంజీవి గారి పట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉంటాయి. ఆ కుటుంబం నుంచి చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన ఉన్నాడు కాబట్టి నేను సంయమనం పాటిస్తాను. నేను ఆయన మాట్లాడుతూ ఆయన మాటల్లో చూస్తే ఇతన్ని నైజం ఇది, రాజకీయాలకి ఇతను పనికిరాడని ప్రజలు అందుకే నిర్ణయం తీసుకుంటున్నారు అనిపిస్తుంది. నేను ఒక జర్నలిస్ట్ని, నేను గర్వంగా చెప్పుకుంటా. జర్నలిస్ట్ అనేవాడికి రిటైర్మెంట్ ఉండదు. నేను జర్నలిస్ట్ని. నేను క్షేత్రస్థాయిలో ఒక కింద స్థాయి నుంచి ప్రారంభించి ఈనాడులో ప్రిన్సిపల్ కరస్పాండెంట్ వరకు పనిచేశాను 18 ఏళ్ల పాటు. ఈనాడులో నాకు తెలిసి స్పెషల్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అంటే అదే హైయెస్ట్గా చూసేవారు, ఎడిటర్. ఆ స్థాయి కాకుండా నెక్స్ట్ లెవెల్లో ఆ స్థాయి వరకు పనిచేశాను. పనిచేసి నేను కూడా ఎదిగి వచ్చిన క్రమం ఏమీ కష్టపడకుండా జాక్ పాటు కొట్టుకుంటూ రాలే. చాలా నిబద్ధతతో పనిచేస్తాను.